అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మంచి మంచి అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ జనసేన ఎమ్మెల్యే అంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తర్వాత ఈ అమ్మ పేరు వీణ అంట. ఇప్పుడే నాకు తెలిసింది. వీళ్ళిద్దరి మధ్య నిజంగా ఏమీ జరగలేదు అని చెప్పే 3 అంటే ఏమి జరగలేదు అనే దానికి 3 రీజన్స్ అయితే చెప్తా. దాని తర్వాత మనకైతే కొన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య ఏమో జరిగింది. అంటే ఈ అరవ శ్రీధర్ ఈమెని ఏమో చేశాడు అనే దానికి 3 రీజన్స్ అయితే చెప్తా. ఫస్ట్ నుంచి మీరైతే వినండి. తర్వాత కామెంట్ అయితే చేయండి. అంటే ఈ వీణనే అనుకుంటా ఈమె పేరు. సోషల్ మీడియాలో ఫస్ట్ ఈమె వీడియో చేసినప్పుడు అంటే నా మీద ఇలా ఇలా జరిగింది. నన్ను మోసం చేశాడు అని ఫస్ట్ ఈమె వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేసింది. ఆ సోషల్ మీడియాలో మనం వీడియోని గమనిస్తే ఆ యమ్మ సొంతంగా చెప్పట్లేదు. సొంతంగా మాట్లాడట్లేదు. కింద చూస్తుంది, చెప్తుంది. కింద చదువుతుంది, చెప్తుంది. అవునా కదా! కింద చూసి చెప్తుంది. అవునా కదా! ప్రతి టైమ్ కింద చూస్తుంది. అంటే ఈ యమ్మకెవరో స్క్రిప్ట్ రాసిచ్చారు. అందుకే ఆ స్క్రిప్ట్‌ని చూసి చెప్తుంది. అంటే నిజంగా జరగలేదు. ఎవరో రాసిచ్చిన దాన్ని బట్టి కింద చూసి చెప్తుంది. అంటే ఇది వీళ్ళిద్దరి మధ్య ఏమి జరగలేదు అనే ప్రూవ్ అయితే చేస్తుంది ఈ సంఘటన. తర్వాత ఇంకో అబద్ధం అయితే చెప్పింది ఆ యమ్మ ఏమంటే, అంటే ఏడాదిన్నరలో 1.5 సంవత్సరంలో 5 సార్లు అబార్షన్ అయింది అనైతే ఆ యమ్మ అయితే చెప్పింది. ఇది ఇంపాసిబుల్. ఇది 5 సార్లు 1 ½ ఇయర్‌లో 5 సార్లు అబార్షన్ కావాలంటే ఇది జరిగే పని కాదు. జరగదనే అనుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా కష్టం. 5 సార్లు 1 ½ ఇయర్‌లో అబార్షన్ కావాలంటే ఇది జరగదనే చెప్పొచ్చు. ఇది కూడా ఒక అబద్ధం అయితే చెప్పింది. దీని నుంచి కూడా వీళ్ళ మధ్య ఏమి జరగలేదనైతే మనకైతే అనిపిస్తుంది. ఇంకోటేమంటే ఈ అమ్మ అంటే ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేసింది కదా! అంటే బెడ్‌రూమ్‌లో. అంటే అరవ శ్రీధర్ ఉండే ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేసింది. ఆ వీడియోలో ఈ అరవ శ్రీధర్ బట్టలు లేకుండా ఉన్నాడు. అవునా కదా! నివుడుతర. అంటే అక్కడేమనిపిస్తుందంటే మనకి ఒకవేళ నిజమైతే నిజంగా ఒక ఎమ్మెల్యే ఉండే బెడ్‌రూమ్‌లో అంటే ఈ పని చేస్తున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా అది ఒక జనసేన ఎమ్మెల్యే, ఒక మంచి పేరుండే పార్టీలో ఉండే ఎమ్మెల్యే ఒకరు వీడియో తీస్తుంటే, అంటే ఆ పని చేస్తున్నప్పుడు వీడియో తీస్తుంటే ఒక మహిళ ఆ వీడియోని ఆపే ప్రయత్నం చేస్తాడు. అసలు ఆ వీడియోని బయటికి రానివ్వడు. అవునా కదా! అయినా కూడా ఆ వీడియో బయటకొచ్చిందంటే అక్కడ ఏమో జరిగింది అంటే నిజంగా ఇది ఫేక్ వీడియోనా? డీప్ ఫేక్ వీడియోనా అనేది మనకైతే డౌట్ అయితే వస్తుంది. ఈ 3 దాంట్ల నుంచి మనకైతే అర్థమైతుంది. ఇది ఫేక్ వీడియో వీళ్ళ మీద ఏం జరగలేదనైతే అనిపిస్తుంది. లేదు లేదు వీళ్ళ మధ్య ఏమో జరిగింది. నిజంగానే ఈ అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే నిజంగానే తప్పు చేశాడు అనే దానికి 3 రీజన్స్ అయితే చెప్తా. అదేమంటే అరవ శ్రీధర్ దీని గురించి వీడియో అయితే చేసి పెట్టాడు. అంటే ఏమని చెప్పాడంటే 3 సార్లు 2021 నుంచి 3 సార్లు సర్పంచ్‌గా గెలిచాడు. సర్పంచ్‌గా చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడంటే ఒక మంచి పలుకుబడైతే ఉంటుంది. ఒక స్ట్రాంగ్ చాలా అంటే చాలా సపోర్ట్ అయితే ఉంటుంది. మంచి పలుకుబడి అయితే ఉంటుంది కాబట్టి నన్ను ఆపేది ఎవడులే. అంటే నేను చేస్తా. అంటే నన్ను ఆపేవాడు ఎవరు లేదు. నేను చేస్తా నాకు సపోర్ట్ ఉంది. అంటే ఏమైనా చేస్తాను అనే మైండ్‌తో ఒకవేళ చేసుండొచ్చు. నాకు మంచి పలుకుబడి ఉంది కాబట్టి నేను చూసుకుంటానులే. ముందుకేమన్నా ప్రాబ్లమ్ వస్తే దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ నాకుంది కాబట్టి నేను తప్పు చేస్తా అనే మైండ్‌తో తప్పు చేసున్నాడేమోనైతే మనకైతే అనిపిస్తుంది. ఇంకోటేమంటే వాళ్ళమ్మ అరవ శ్రీధర్ వాళ్ళమ్మ ప్రమీల మీడియా ముందు చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ అయితే చేసింది మనకంతా తెలుసు. ఎంత ఓవర్ యాక్షన్ చేసిందంటే, నా పసిగుడ్డు, అమ్మాయకుడు, నా కొడుకు చాలా అంటే చాలా అమాయకుడు ఏమీ తెలీదు. మోసం చేసేసింది. చాలా అంటే చాలా మోసం చేసేసింది. చాలా అంటే చాలా టెన్షన్ పెట్టేసింది. మా ఇంటికి వస్తూనే ఉంది. డైలీ రాత్రి పగలనకుండా కాల్స్ చేస్తూనే ఉంది. ఫోన్ చేస్తూనే ఉంది అని పెద్ద ఓవర్ యాక్షన్ తర మాట్లాడింది. నిజంగా తప్పు చేసినోళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. అవునా కదా! తప్పు చేసినోళ్ళే ఇలా నేను చెప్పింది తప్పు. తప్పు చేసినోళ్ళే ఇలా మాట్లాడతారు మనకంతా తెలుసు. తప్పు చేసినోళ్ళు చాలా ఇలా మాట్లాడేది చాలా ఎక్కువ. మనం ఏ సిట్యుయేషన్ చూసుకున్నా కూడా తప్పు చేసినోళ్ళు ఇలా మాట్లాడతారంటే మనకైతే అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకోటేమంటే అరవ శ్రీధర్ ఈ వీడియో గురించి మాట్లాడినాడు గదా! ఇది ఫేక్ వీడియో. ఎవరో కావాలని ఇలా చేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చాలా అంటే చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేకి ట్రై చేసినాడు.
కానీ ఆ టైంలో చాలా అంటే చాలా భయం అయితే కనిపిస్తుంది ఆ ఫేస్‌లో. అంటే ఏమో తప్పు చేసినాడనే అంటే చాలా వీక్‌గా ఉన్నాడు మనిషి. అవునా కదా! చాలా తడబడుతున్నాడు మాట్లాడేటప్పుడు. ఆ యమ్మ ఎలా మాట్లాడిందో అంత ధైర్యం గూడా లేదు ఈ అరవ శ్రీధర్‌కి. అలా మాట్లాడుతున్నాడు. అంత ధైర్యంగా మాట్లాడట్లేదు. ఏమో తప్పు చేసినాడు అనే భయంగా మాట్లాడుతున్నాడు అరవ శ్రీధర్. ఈ మూడిటిని చూస్తే అంటే నిజంగానే తప్పు జరిగింది అనైతే అనిపిస్తుంది. అది ఏం జరిగిందో నిజంగా కానీ జరిగిందో లేదో తెలీదు. కానీ ఇలా డౌట్స్ అయితే వస్తున్నాయి. నిజంగా దీన్ని నీట్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీన్ని నీట్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ నిజంగా తప్పు చేసుంటే అరవ శ్రీధర్‌ని నిజంగా పార్టీ నుంచి తీసేయాలా లేకపోతే జనసేనకి చాలా అంటే చాలా చెడ్డ పేరు వస్తుందనైతే నాకైతే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.